హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావీద్. ఈ రోజు మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐపీ అడ్రస్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్? వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్ అనేది ఒక యూనిక్ నంబర్. ఇది మీ డివైస్ ని ఇంటర్నెట్ లో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. అదే పాయింట్ ఇక్కడ రాసిన. ఐపీ అడ్రస్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అండ్ ఐపీ అడ్రస్ ఈజ్ ఎ యూనిక్ నంబర్ ప్రొవైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డివైసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు వెబ్సైట్ చూడాలనుకుంటే ఆ వెబ్సైట్ సర్వర్ మీ డివైస్తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు రెండు డివైసెస్కి ఒక ఐడెంటిఫైయర్ కావాలి కదా, అదే ఐడెంటిఫైయర్ మన ఐపీ అడ్రస్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రిక్ నంబర్ విచ్ సపరేటెడ్ బై డాట్స్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రిక్ నంబర్. ఇది ఇంటీజర్ నంబర్స్లో ఇంటీజర్ నంబర్స్తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మధ్యలో డాట్స్ అనేవి ఉంటాయి. లైక్ 192.168.1.1 ఇలా ఉంటాయి కదా. సో దీనినే మనం ఐపీ అడ్రస్ అనమాట. ఐపీ అడ్రస్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఇదిగో మీరు చూడొచ్చు. ఐపీ అడ్రస్ రెండు టైప్స్ ఉన్నాయి, IPv4 మరియు IPv6. అడ్రసింగ్ ఐపీ లాజికల్, మ్యాక్ ఫిజికల్, 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్లో చూడాలనుకుంటే దీంట్లో మరి 2 టైప్స్ ఉన్నాయి, IPv4, IPv6. V4 అండ్ V6 కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6 అంటే, ఇది ఓల్డ్ వర్షన్. IPv4 అనేది ఓల్డ్ వర్షన్. ఇందులో 32 బిట్ అడ్రస్ ఉంటాయి. ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 192.168.10.26 ఇలా ఉంటుంది. IPv4లో టోటల్గా 4 బిలియన్ యూనిక్ అడ్రస్ ఉంటాయి. కానీ ఇప్పుడు అవి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి అనమాట. కొత్త ఐపీ అడ్రస్ కోసం IPv6 కి ట్రాన్సిషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. లెంగ్త్ వచ్చేసి 32 బిట్స్, ఆక్టెట్ అంటే 4, అండ్ 0 to 255. 4 బిలియన్ డివైసెస్, 2.32 డివైసెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. 192.168.1026 ఇలా ఐపీ అడ్రసెస్ కోసం 4 బిలియన్ యూనిక్ అడ్రసెస్ ఆల్రెడీ ఉన్నాయి కూడా. కానీ ఇప్పుడు అవి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఈ నంబర్స్ చేంజెస్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తే పాయింట్స్ లాగా ఆల్రెడీ 4 బిలియన్ డివైసెస్ అయిపోయినాయి. కొత్త ఐపీ అడ్రస్ కోసం IPv6ని తీసుకొని రావడం జరిగింది. దీని లెంత్ ఎంత ఉంటుంది? 128 బిట్స్ ఉంటుంది. ఆక్టెట్ వచ్చేసి 8 ఆక్టెట్స్ ఉంటాయి. లెంత్ వచ్చేసి 128 బిట్స్, ఆక్టెట్ వచ్చేసి 8. 0 to FFF అంటే 65535. 340 ట్రిలియన్. ఇందులో 340 ట్రిలియన్ 128 బిట్ అడ్రస్ ఉంది కదా. ఇక్కడ చాలా యూనిక్ అడ్రసెస్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో వేరే డివైసెస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఫార్మాట్ చూడండి, 340 ట్రిలియన్ డివైసెస్ వరకు మనం ఫార్మాట్ చూడండి. 3FB180645 ఎన్ని నంబర్స్ ఉన్నాయి చూసినారా? యూజెస్ ఆఫ్ ఐపీ. ఐపీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ. ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, పబ్లిక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఐపీ అడ్రస్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మీరు ఇంటర్నెట్లో ఏమైనా రిక్వెస్ట్ చేస్తే, లైక్ వెబ్సైట్ ఓపెన్ చేయడం అనుకోండి, మీ డివైసెస్ ఐపీ అడ్రస్ ద్వారా రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ అయ్యి ఆ ఐపీ అడ్రస్కి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com టైప్ చేసినప్పుడు మీ డివైస్ ఐపీ అడ్రస్ గూగుల్ సర్వర్కి వెళ్ళిపోతుంది మరియు గూగుల్ సర్వర్ మీ ఐపీ అడ్రస్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు www.google.in అని కొట్టినారు, టైప్ చేసినప్పుడు మీ డివైస్ ఐపీ అడ్రస్ గూగుల్ సర్వర్కి వెళ్ళిపోతుంది. మీ డివైస్లో ఉన్న ఐపీ అడ్రస్ గూగుల్ సర్వర్కి వెళ్ళిపోతుంది మరియు గూగుల్ సర్వర్ మీ ఐపీ అడ్రస్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ గూగుల్లో ఉన్న సర్వర్ మీ ఐపీ అడ్రస్కి రెస్పాన్స్ వస్తుంది. ఆ ఐపీ సర్వరే మళ్ళీ మీకు రిటర్న్గా మీరు అడిగిన క్వైరీ తీసుకొని వచ్చి పెడుతుంది. క్లాస్ A 0 to 126, క్లాస్ B 128 to 191, క్లాస్ C 190 to 223, క్లాస్ D 224 to 239 యూజ్డ్ ఫర్ మల్టీకాస్టింగ్, క్లాస్ E 240 to 255. ఇక్కడ చెప్పేది ఏమిటంటే క్లాస్ A to 126 అంటే 0 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 000.000.00.01. మళ్ళీ నెక్స్ట్ ఇలా చేంజెస్ చేసుకుంటూ 0 నుంచి 125.255.23.17 ఇలా చేంజెస్ చేసుకుంటా 126 0 నుంచి 126లో ఉన్న దాంట్లో మనం క్లాస్ ఏ కేటగిరీలో వస్తుంది.
128 నుంచి 191 అంటే ఇక్కడ 191 నుంచి స్టార్ట్ అయింది కదా, లాస్ట్ ఎండ్ వరకు క్లాస్ బి కేటగిరీలో వస్తుంది. అండ్ ఇక్కడ 223, సో 192 నుంచి స్టార్ట్ అయ్యి 223 మధ్యలో వచ్చిన దానిని క్లాస్ సి కేటగిరీలో ఉంది. ఇలానే క్లాస్ డి అండ్ క్లాస్ ఈ. ఆల్ రైట్, సో ఇది మన ఐపీ అడ్రస్ వర్షన్ 4. నెక్స్ట్ మన ఐపీ వర్షన్ 6 గురించి తెలుసుకోబోతున్నాం. ఐపీ అడ్రస్ ఆక్టెట్. ఐపీ అడ్రస్ అంటే నెట్వర్క్ ఐడి వచ్చేసి 1, హాస్ట్ ఐడి వచ్చేసి 0. ఆక్టెట్ అంటే 1 ఆక్టెట్ అంటే 8, అంటే మనకి 4 ఆక్టెట్స్ ఉన్నాయన్నమాట. 4 ఆక్టెట్స్ అంటే 8 8 8 8 8 ఇంటూ 4 అంటే 32. ఇదే మన లెంత్ వచ్చేసి 32 బిట్స్. ఈచ్ ఆక్టెట్ అంటే ఈచ్ ఆక్టెట్లో 8 ఉంటాయి. 8 ఇంటూ 4 ఆక్టెట్స్ ఉన్నాయి కదా, సో 32 బిట్స్. క్లాస్ ఏ నెట్వర్క్ ఐడి ఎన్ అని ఉంది, హోస్ట్ ఐడి హెచ్. క్లాస్ బి 2 నెట్వర్క్స్ 2 హోస్ట్. క్లాస్ సి 3 నెట్వర్క్స్ 1 హోస్ట్. ఇదంతా మీకు అర్థం కాలేనా? మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వై ఐపీ అడ్రస్ ఈస్ ఇంపార్టెంట్. ఐపీ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ డివైస్ని ఇంటర్నెట్లో ఐడెంటిఫై చేయాలి, డేటాని ప్రాపర్గా రూట్ చేయాలి, సెక్యూరిటీ కోసం కూడా యూజ్ చేయొచ్చు, లైక్ ఫైర్ వాల్స్, ఫిల్టరింగ్, ఇవంతా మనము ఐపీ అడ్రస్తోనే చేయగలం. ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పోగొడిపోతే ఐపీ అడ్రస్ ఎందుకు అడుగుతారు? లొకేషన్ సెర్చ్ చేయడం కోసం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐపీ అడ్రస్ గురించి చాలా బేసిక్ ఐడియాస్ అర్థం చేసుకున్నాం కదా. ఐ హోప్ ఇది మీకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ అయితే ఈ ఆన్సర్స్ని మీరు జస్ట్ ఫర్ బట్టి కొట్టి రాసినా పర్వాలేదు. క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్తో, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో పిన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.